హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. టైటిల్ చూడగానే అర్థమైపోయింటుంది కదా. ఇప్పుడైతే మేము శబరిమల వెళ్తున్నాము. మా ప్లేస్ నుంచి అయితే శబరిమల వచ్చి 1192 కిలోమీటర్స్ అనమాట. శంకర్పల్లి నుంచి శబరిమలకి నాన్ స్టాప్ అనమాట డ్రైవ్. లాస్ట్ టైం కూడా వెళ్ళాను నేను అక్కడ. లాస్ట్ టైం వీడియో చూడకపోయి ఉంటే నేను లాస్ట్ టైం కూడా వెళ్ళాను. పంబాలో వెయిట్ చేశాను. పైనకి వెళ్ళకూడదు కాబట్టి పంబా వరకు వెళ్ళాను. పంబాలో స్నానం చేసుకున్నాను. ఆ తర్వాత మిగతా ట్రిప్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ ఇయర్ కూడా అలానే ప్లాన్ చేసేసుకొని ఈరోజు అయితే బయలుదేరినాం. యాక్చువల్గా వీళ్ళకి దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే టోకెన్కి వేసుకున్నారనమాట స్వామి దర్శనంకి. సో ఇంకా కొద్దిగా క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను కదా, కర్నూలు నియర్ బై ఉందన్నమాట. మేము స్టార్ట్ అయ్యింది వచ్చేసి 10:30 అనుకుంటా. సో 10:30కి స్టార్ట్ అయ్యాము. సరే మధ్యలో లంచ్కి ఇంక ఈవినింగ్ స్నాక్స్కి టీకి అలా చూసుకున్నా. మాకు ఎక్కడ నాన్ స్టాప్కి వెళ్తేనే ఇంకా సరిపోతుంది అనమాట టైము. ఎక్కడ అయినా టైం సెట్ అవ్వదు. సో ఇంక ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసాము. జర్నీలో కొద్ది క్లిప్సే మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి జర్నీలో భాగంగా నేను శ్రీరామకోటి కూడా బుక్ తెచ్చుకున్నాను అనమాట. టైం ఉన్నప్పుడు రాసుకోవడానికి ఉంటుంది, ఖాళీగా కూర్చోకుండా అలా ఏం చేయాలో అర్థం అవ్వకుండా. సో ఇలా రాసుకుంటే మంచిది కదా అని చెప్పేసి అయితే తెచ్చుకున్నాను బుక్. ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము 1. కర్నూలు కన్నా ముందు మనకి బీచ్పల్లి వస్తుంది కదా, ఇక్కడ ఆగామన్నమాట. ఇంకా స్వామి దర్శనం చేసుకొని అలాగే లంచ్ కూడా చేద్దామని చెప్పేసి లంచ్ చేసి స్టార్ట్ అయ్యామనుకోండి. కొంచెం ఓకే లంచ్ చేసాం కదా, కొంచెం లాంగ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి సో ఇక్కడైతే ఆగాం. చాలా బాగుంది. చాలాసార్లు తిరుపతి వెళ్ళాను, బట్ ఈ టెంపుల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. నిజంగా అనుకుంటాం కానీ మనం అనుకున్నప్పుడు వెళ్ళాం కదా, అలా వెళ్ళాల్సినప్పుడు వెళ్తాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, సైకిల్ మీద స్వాములు శబరిమల వెళ్తున్నారు. మాకన్నా 2 days ముందు స్టార్ట్ అయ్యారు. 31st ఏమో పెట్టారనమాట బోర్డు రీచ్ అయ్యే టైము. చాలా బాగా అనిపించింది వాళ్ళని చూస్తూ ఉంటే. టెంపుల్ అయితే చాలా బాగుంది, పెద్దగా ఉంది. అండ్ మంకీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి స్వామి దర్శనంకి వెళ్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి దర్శనంకి అయితే వెళ్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై 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 శ్రీ. సో హ్యాపీగా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. మా మమ్మీ చేసి పంపించింది అనమాట. మేము ఎప్పుడు ట్రిప్ వెళ్ళినా మా మమ్మీ లంచ్ ఖచ్చితంగా ప్యాక్ చేసి ఇస్తుంది. చపాతీ, ఇంకా ఆలు కర్రీ, ఆకుకూర, రైస్ తినేసి ఇంకా ఇప్పుడే జోగులాంబ టెంపుల్ అయితే క్రాస్ చేసేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చే టోల్ వచ్చేసి మన తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉన్న టోల్ అనమాట. అది కూడా క్రాస్ చేసేసి సూర్య భగవాన్ టెంపుల్ని దాటేసాము. ఇప్పుడు తిరుపతి వేరు, ఇంకా బెంగళూరు రోడ్ వేరు అయిపోతుంది. మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. అనంతపూర్, బెంగళూరు వరకు ఇంకా రోడ్డు ఇదే అనమాట. సో ఇంకా లంచ్ అయిపోయింది కదా, ధీరని యోధ పడుకున్నారు. అండ్ నేను కూడా కాసేపు పడుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా ఖాళీగా ఉంటే ఇంకేం చేస్తాం కదా, లంచ్ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందామని నెక్ పిల్లోస్ కూడా తీసుకెళ్ళాను. పండుకుందాం వచ్చా. ఇంకా అందరం పడుకున్నాము. ఈవినింగ్ ఆ టైం అవుతుంది. మామూలుగా బ్రేక్ తీసుకోవాలి, కార్కైనా అవసరం, మనకైనా అవసరం, లేదంటే కాలు పట్టేస్తాయి కదా. ఇంకా టీ అయితే టీ, ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్, నేను యోధ అయితే ఐస్ క్రీమ్ తిన్నాము. తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. నేను పడుకొని లేసాను కాబట్టి ఇంకా నిద్ర రావట్లేదని చెప్పేసి మళ్ళీ రాయడం స్టార్ట్ చేశాను. వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి కొన్ని స్ప్రౌట్స్, పోమగ్రానేట్స్ అలా వేసుకున్నాను. 2-3 సార్లు అడిగాను ధీరని యోధని తింటారు అంటే వద్దు అని అన్నారు అనమాట. లంచ్ అయింది, బయట ఐస్ క్రీమ్ అయింది కదా, సో ఇవి తినలేదు. తర్వాత జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం బెంగళూరుకి దగ్గరలో ఉన్నాం అనడానికి ఒక ల్యాండ్ మార్క్ ఏంటంటే కియాది కార్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అది వచ్చిందంటే ఓకే బెంగళూరుకి దగ్గరలో ఉన్నామని ఫీల్ అనమాట నాకు పర్సనల్గా. సో అది చూసాము. కొంచెం డార్క్ కూడా అయిపోతుంది, వెదర్ చీకటి అయిపోతుంది కదా. ఇంకా టైం చూసారా, 6 అలా అవుతుంది. ఇంకా తొందరగా చీకటి అయిపోతాయి కదా వింటర్. ఇప్పుడు వచ్చేసి మేము బెంగళూరు దగ్గరికి అయితే వచ్చేసాము.
ఒక 1 అవర్ జర్నీ తర్వాత ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇంకా స్వామిది పూజ అవ్వాలి, డిన్నర్ అవ్వాలి కాబట్టి మళ్ళీ ముందుకెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. సో ఇది కూడా అయిపోయిందంటే మళ్ళీ నాన్ స్టాప్గా డ్రైవ్ చేయాలి కదా, మంచిగా దొరకాలి కదా ప్లేస్ కూడా కన్వీనియంట్గా అని చెప్పేసి ఇక్కడ ఆపాము. హోటల్ సమరా అనుకుంటా, బాగుండింది. అంటే పిల్లలకి కూడా కొంచెం రెస్ట్ అవ్వడానికి, కొంచెం వాక్ చేయడానికి అలా. సరే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, నా పనిలో నేను ఉన్నాను. ఇక్కడ వచ్చాను కదా. నమో నమః స్వామి ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రుభ్యం నమో నమః స్వామి తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సమరాస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ అంతా అయిపోయింది, మంచిగా డిన్నర్ అయిపోయింది, పూజ అంతా. సో స్టార్ట్ అయిద్దామనే టైంకి వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడంతా వర్షం తుఫాను ఉంది. బట్ చూడాలి, ఇంకా శబరిమలలో అయితే ప్రజెంట్ అప్డేట్ వర్షం బాగా పడుతుంది. ఇంకా ఆన్ ది వేలో మేబీ వర్షం టచ్ అవుతుండొచ్చు. వర్షం టచ్ అయితే జర్నీ కూడా స్లో అవుతుంది. బట్ ఏమో ఉంటుందో ఉండదో వర్షం. బట్ ఇప్పుడైతే లైట్గా ఇక్కడ స్టార్ట్ అయింది వర్షం. మామూలుగానే చల్లగా ఉంది, ఇంకా వర్షం పడుతుంటే ఇంకెంత చల్లగా ఉంటుందో చెప్పలేము. బయట అసలు లిటరల్లీ వణుకొచ్చేస్తుంది. డిన్నర్ చేసాం కదా, ఇక్కడే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి టీ కూడా తాగి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. గాలి వర్షం అలా అయితే తెలుస్తుంది. మేము వచ్చేసి బెంగళూరు లోపలికి వెళ్ళట్లేదు, అవుటర్ నుంచి వెళ్ళిపోతున్నాం. బెంగళూరు వెళ్ళినామంటే ఒక 2-3 అవర్స్ లేట్ అయిపోతుంది ఎక్కువ. ఇంకా అక్కడ స్టే చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. లాస్ట్ టైం మేము అక్కడికి వెళ్ళేసి ఇస్కాన్లో ఒక రోజు స్టే చేసాం కాబట్టి వెళ్ళాము. ఈసారి ఆ ట్రాఫిక్కి అక్కడికి వెళ్తే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి బెంగళూరు టౌన్ వెళ్ళకుండా బయట నుంచి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే ట్యాంక్ ఫుల్ చేయించాలని ఆపామన్నమాట. అప్రాక్సిమేట్గా ఎంత వచ్చిందో నాకు కరెక్ట్గా తెలియదు. మేము స్టార్ట్ అయినప్పుడు వేయించామన్నమాట ట్యాంక్ ఫుల్. అది బెంగళూరు అంతే కదా, 600-700 అలా డిస్టెన్స్లో మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేయించాము. ఇక్కడ వచ్చేసి 4650 వచ్చింది. ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకోవాలి. నైట్ అలా 2-3 అవర్స్ పడుకుంటూ లేస్తూ అలా ఉన్నాము. వీడియో తీయడానికి కూడా ఏం కనిపించదు కదా. మార్నింగ్ 7:30 అవుతుంది, వర్షం అయితే పడుతూనే ఉంది లైట్గా, మరీ ఎక్కువ కాదులే బట్ పడుతుంది. బట్ ఏదో టెన్షన్ అనమాట, అయ్యో వర్షం పడుతుంది కదా అని. శబరిమలలో వెదర్ అయితే వర్షం పడుతున్నట్టే చూపిస్తుంది. ఇంకా ఇన్స్టాలో సోషల్ మీడియాలో అయితే ఫుల్ వర్షం అని వీడియోస్ ఎక్కడ చూసినా. బట్ ఇంకా ముందుకు వెళ్ళాం కాబట్టి వెళ్ళాల్సిందే ముందుకి. బట్ దగ్గరకు వచ్చిన కొద్దీ అసలు ఆ వెదర్ అసలు మాటలు చెప్పలేము. ఆ క్లైమేట్ని చూస్తే అసలు ఎన్ని వీడియోస్ తీసాను బట్ చాలా లెంతీ అయిపోతుంది. కానీ ఎంత బాగుందో నేచర్, అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఆ ఘాట్ రోడ్లో వెళ్తుంటే. లాస్ట్ టైం వెళ్ళాము బట్ నైట్లో అంతా జర్నీ. మార్నింగ్ 5 అలా లేసేసరికి పంబ దగ్గర ఉన్నాం. అసలు ఎక్కడుంది రోడ్ ఏంటి అసలు ఏమీ తెలియదు. ఈసారి మాత్రం మంచిగా డే టైంలో వెళ్ళాము, చాలా చాలా బాగా అనిపించింది. అందులోనూ వర్షము, ఘాట్ రోడ్లు అయితే ఉన్నాయి, అసలు ఎంత కర్వ్ ఉన్నాయో అసలు చాలా చాలా బాగా అనిపించింది. వర్షం పడుతుంది బట్ ఆ హ్యాపీ ఫీల్ చాలా డిఫరెంట్గా అనిపించింది దగ్గరికి వెళ్తున్న కొద్ది. అండ్ ఆ నేచర్ అదంతా చూస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపించింది. ఇది చూస్తూ ఉంటే అసలు వీడియో తీయకుండా ఉండలేకపోయాను. బట్ అన్నీ పెట్టలేదు లెంతీ అయిపోతుందని.
తీసుకొని ఉంటే మళ్ళీ అక్కడ కాస్ట్ కూడా ఎక్కువ ఇస్తారేమో, డిమాండ్ కదా. మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది, మాకు అర్థమైపోయింది ఇంకా ఖచ్చితంగా వర్షం ఉంటుంది. ఇంకా ధీరన్యోధ వాళ్ళు నడవాలంటే వర్షంలో తడుచుకుంటూ నడవాలి కదా పంబా వరకు. సో వాళ్ళకి రెయిన్ కవర్స్ తీసుకుందామని చెప్పేసి ఒక టౌన్ లాగా వస్తే అక్కడ ఆపేసి రెయిన్ కవర్స్ అయితే తీసేసుకున్నాము. వర్షం కంటిన్యూగా పడుతుంది, దాంట్లో ఘాట్ రోడ్, జర్నీ స్లో అవుతుంది. ఎంతసేపు అని అలా ఊరుకుంటామని ఇంకొక దగ్గర దిగేసి ఫ్రెష్ అయిపోయి టీ అయితే తీసేసుకుంటున్నాము. ఎంత చల్లగా ఉందో అసలు. టైమ్ మార్నింగ్ 9:30 అవుతుంది, ఇంకా 100 కిలోమీటర్స్. సో ఇక్కడ పెట్రోల్ బంక్లో దిగేసి ఫ్రెష్ అయిపోయి కాఫీ అలా. ఎంత చల్లగా ఉందంటే మంచు పడుతుంది, ఫుల్ వర్షం ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ మంచు అయితే ఫుల్. అసలు క్లైమేట్ చాలా చాలా బాగుంది, బట్ చల్లగా. అసలు ఈ టైంలో రావడం నిజంగా లక్కీ అనిపించింది నాకు. నేను అసలు లాస్ట్ టైం రోడ్ చూడలేదు కదా, అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా అలా వర్షం పడుతూ ఉంటే ఇంకా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఎక్కడ జర్నీలో డిస్టర్బ్ అవ్వలేదు. ఓకే వర్షం పడినా ఓకే, టైంకి అయితే అన్నీ కవర్ చేస్తున్నాం, రీచ్ అవుతున్నాము. మేబీ వర్షం పడకుండా ఉంటే ఒక 2-3 అవర్స్ ముందే వెళ్ళే వాళ్ళం మేము, బట్ పర్లేదు, బాగా అనిపించింది. మధ్య మధ్యలో కూడా ఆగుతూ ఉన్నాం. నిజం చెప్పాలంటే అన్ని ప్లేస్లలో ఆగి ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలని అనిపిస్తుంది. లోపలదా పైన ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. అదే అంటున్నా. ఇందాక టీ కాఫీలు అయిపోయాయి కదా, ఆ తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి మధ్యలో ఇంకో దగ్గర బ్రేక్ఫాస్ట్ కానీ ఆపామన్నమాట. యాక్చువల్గా రఘు లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ టిఫిన్ చేశాడంట, బాగుండింది అని చెప్పేసి. హోటల్ అన్నపూర్ణ ఏదో ఉంది, అండ్ కాఫీ ఇది కూడా ఉందన్నమాట. బాగా అనిపించింది టిఫిన్. ఓకే, క్రౌడ్ కూడా ఫుల్గా ఉంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. మేబీ లొకేషన్ కోసం కూడా ఆపుతున్నారేమో, చాలా వెహికల్ అయితే ఉన్నాయి అన్నమాట. పార్కింగ్లో కూడా టైం పట్టింది. ఇంకా ఇక్కడ కాఫీ పౌడర్, టీ పౌడర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కూడా వీళ్ళది టేస్ట్ చేయొచ్చు, బట్ డిస్పోజబుల్ గ్లాసెస్ ఇవ్వట్లేదు అనమాట ఈ అవుట్లెట్ వాళ్ళది. సో అందుకని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గర అయితే తాగాము. ఇక్కడ బనానా చిప్స్, హల్వా అలాంటి స్టోర్స్ చాలా ఉన్నాయన్నమాట. బ్రేక్ఫాస్ట్ కోసం ఆపి అందరూ అన్నీ కొంటూ ఉంటారు కదా, సో ఆ చుట్టుపక్కల అన్ని షాపింగ్సే ఉన్నాయి. ఇక్కడ చూసారా, చిన్నప్పుడు ఆడేది అలా, అది అమ్ముతున్నారు అనమాట. అలా డిజైన్ వేసి చూపించి కావాలా అని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే నీలక్కల్ శివం పార్కింగ్ కూడా అంటారు. ఇక్కడ ఏంటంటే కారు పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి బస్సులో కూడా వెళ్ళొచ్చు. మనకు డ్రైవర్ ఉన్నారు అనుకుంటే డైరెక్ట్ పంబా వరకు వెళ్ళేసి మనం దిగిపోతే డ్రైవర్ కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట తీసుకొచ్చుకొని. మాకు డ్రైవర్ ఉన్నారు కాబట్టి మేము డైరెక్ట్ పంబా వరకే వెళ్తున్నాం అనమాట. కానీ ఎక్కువ క్రౌడ్ ఉంటే ఎవరున్నా కానీ కార్ పార్కింగ్ ఇక్కడే పెట్టి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళాలి. సో మాకు ఇంకా లోపలికి అయితే వెళ్ళమన్నారు, బట్ దింపేసి రమ్మన్నారు, అలా వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి పంబా నియర్ బై అనమాట. దర్శనం అయిపోయి మళ్ళీ కిందకి పార్కింగ్లో వెళ్ళడానికి బస్సెస్ క్యూ లైన్లో ఉన్నాయి. ఒక బస్ నిండిన తర్వాత ఇంకో బస్సులో తీసుకెళ్తారనమాట జనాలందరినీ.
పులి పైన కూర్చొని అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తున్నాడు కదా, ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడే కార్లు ఆపేస్తారనమాట, టర్న్ చేసేసుకొని దిగిపోవాలి. ఇక్కడ ఏంటంటే కార్లు అలౌ చేసినా కానీ ఎక్కువసేపు ఆపనియ్యరు, ఇంకా వెళ్ళమని చెప్తూనే ఉంటారు వెంబడి పోలీసులు అనమాట. సో మేము లాస్ట్ ఇయర్ బాగా ఎక్స్పీరియన్స్, అందుకని ఈ ఇయర్ పంబాకి ఏవైతే బట్టలు అవసరం ఉంటాయో అవన్నీ ఒక సపరేట్ బ్యాగ్లో ప్యాక్ చేసేసుకొని పైన పెట్టేసుకున్నాం. ఇలా కార్ దిగ్గానే లగేజ్ తీసేసుకొని వచ్చేయాలన్నమాట. ఎక్కువసేపు వెయిటింగ్లో ఉండదు. ఈరోజు కొంచెం పర్లేదు, బట్ ఎక్కువ రష్ ఉన్నప్పుడు ఇక్కడ వరకు రానిచ్చినా ఎక్కువసేపు కాలు ఆపనియరు. అందుకని ప్లాన్డ్గా ఎవరికైనా అవసరం ఉంటుందని చెప్తున్నాను. పంబలో ఏదైతే అవసరం ఉంటుందో అది పైన పెట్టేసుకొని మిగతా లగేజ్ లోపల పెట్టేసుకుంటే సరిపోద్ది. సో ఫైనల్లీ పంబా నది దర్శనం అయితే చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ దేవుడి దయ వల్ల 2 సంవత్సరాలు పంబా వారికి రావడం, పంబా నదిలో స్నానం చేయడం చాలా హ్యాపీ అండ్ చాలా బ్లెస్డ్ ఫీల్ అనమాట. ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అందరు స్వాములు వచ్చిన వాళ్ళు ఇక్కడ చేపలు ఇస్తారనమాట. రెంట్కి అమౌంట్ తీసేసుకొని ఆ చేపలు తీసేసుకొని ఒక ప్లేస్లో పెట్టుకొని ఇరుముడి అలా పెట్టేసుకొని పంబాలో స్నానం చేసేంతసేపు అనమాట. ఇరుముడి పెట్టేసుకొని స్నానం చేసి హారతి ఇచ్చి తీసుకెళ్ళడానికి ఈ షెడ్ ఉంటుంది అన్న. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఫ్రెష్గా ఉన్నాయి కదన్నా. లాస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయంగా అనిపించింది. ఈ ఇయర్ కొంచెం లాస్ట్ టైం వచ్చాను కదా, అంత ఐడియా ఉంది కదా, అంత భయం అనిపించలేదు. అండ్ ఇక్కడ పంబాలో స్నానం చేసిన తర్వాత లేడీస్కి సపరేట్గా టాయిలెట్లు, డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. టెన్షన్ పడని అవసరం లేదు. చాలామంది వస్తున్నారు బట్ పంబాలో స్నానం కూడా చేయకుండా అలా, అంటే డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయో లేదో అని. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, లేడీస్కి కూడా సపరేట్గా ఉంటాయి అన్నమాట. వాష్రూమ్స్కి కానీ ఇంకా స్నానం చేసిన డ్రెస్సెస్ మార్చుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. వాటికైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కన్యమూల గణపతి దగ్గరికి వెళ్తున్నాము అనగా చల్లగా ఉంది కదా అని టీ తాగాము అనమాట. పక్కన రెస్టారెంట్లో టోకెన్ తీసుకొని మరి టీ తీసుకుంటే అసలు ఎంత చండాలంగా ఉందో. కలరు లేదు, ఏదో వాటర్లో లైట్గా ఏదో కలర్ వేసినట్టు 1 సిప్ చేసేసి అందరం పడేసామన్నమాట. సో పైన వెళ్ళిన తర్వాత ఏదైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము.
వచ్చేదారిలో అంతా వర్షం పడింది, రెయిన్ కవర్స్ తీసేసుకున్నాము, టెన్షన్కి వచ్చామా. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా వర్షం తగ్గింది, లైట్గా వెలుతురు కూడా వచ్చింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు వర్షమే లేదు. దాంట్లోనూ అయ్యప్ప స్వాములు కూడా కొంచెం తక్కువగా అనిపిస్తున్నారు అనమాట. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎక్కువైతే అనిపించట్లేదు. హ్యాపీ అనిపించింది. ఇక్కడ కౌంటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి స్వామి దర్శనంకి వెళ్ళే వాళ్ళందరూ వెళ్తారనమాట. ఇంకా నేనైతే ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఇక్కడ వరకే లాస్ట్. ఇక్కడ టోకెన్స్ ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే దర్శనంకి అది ఇక్కడ చూపించేస్తే పంపిస్తారు, లేదంటే ఇక్కడ కూడా ఇస్తారు ఆన్ ది స్పాట్లో. అది స్కాన్ చేసేసి ఉన్న వాళ్ళని పైనకైతే పంపించేస్తున్నారు. సో నేను ఇక్కడనే వెయిట్ చేయాలి. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది ఈవినింగ్. ఏ టైంకి వస్తారో చూడాలి. ఇక్కడనే ఒక ప్లేస్ చూసేసుకొని నేను కూర్చుంటాను. ఇంకా చాలాసేపు అయితే కూర్చున్నాను, శ్రీరామకోటి రాసుకుంటూ. తర్వాత ఆకలి అనిపించింది. సరే ఎక్కువ ఏమి ఉండవు ఇక్కడ, జ్యూసు, ఫ్రూట్, బన్ అలాంటి. నేను వచ్చేసి నూడిల్స్ తీసుకున్నాను, హాట్ వాటర్ వేసి ఇస్తారనమాట. సో ఇక్కడ ఇందాక చూపించాను కదా, షాప్లో తీసుకున్నాను. లాస్ట్ టైం అంతే నూడిల్సే తిన్నాను, ఇప్పుడు కూడా అదే అనమాట. నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను 500 ఇచ్చాను, ఇది 100 రూపీస్. టైంకి అక్కడ మంకీ వచ్చింది, మంకీ వచ్చి పక్కన నూడిల్స్ డబ్బా తీసుకెళ్ళింది. నేను మర్చిపోయి టెన్షన్తో వచ్చి కూర్చున్నాను. 400 కూడా అమౌంట్ తీసుకోకుండా. తర్వాత షాప్ అతనే మళ్ళీ పిలిచి అమౌంట్ కూడా ఇచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. 400 అంటే వదిలేసాను, నాకు గుర్తు కూడా లేదు. తర్వాత కాసేపటికి మళ్ళీ పిలిచి ఇచ్చాడు తనే. ఇదంతా ఏంటా అనుకుంటున్నారా, ఇక్కడ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారనమాట. నెల్లూరు అండ్ గుంటూరు. ఇంకా 3-4 మెంబర్స్ అందరం కలిసేసి కూర్చొని ముచ్చట్లు వేసుకొని స్నాక్స్ తినుకుంటూ అలా కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసాము. అటు ఇటుగా ఈవినింగ్ అయింది. ఇప్పుడు మా స్వాములు ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. లాస్ట్ టైం శబరిమల వెళ్ళినప్పుడు ఒక 2-3 బ్రేకులు తీసుకున్నారంట యోధ. ఈసారి అసలు బ్రేక్ తీసుకోకుండా ఫుల్ యాక్టివ్గా నాన్ స్టాప్గా పైనకి ఎక్కాడంట. చాలా యాక్టివ్గా ఉన్నాడు. పైనకి వెళ్తూ ఉంటే ఇలా ఫ్రూట్స్ ఇంకా మ్యాంగోస్ అలాంటివి అన్నీ దొరుకుతూ ఉంటాయంట.
టైము 9 అవుతుంది. దర్శనం అయిపోయింది, ఆల్రెడీ రిటర్న్లో ఉన్నారు. బట్ దర్శనం చాలా బాగా జరిగిందంట. 2 times దర్శనం చేసుకున్నారంట. అండ్ వీళ్ళు కొండపైనకి వెళ్ళినాక లైట్గా వర్షం కూడా ఉందంట. కింద లేదు, పంబా దగ్గర కొంచెం లైట్గా పైన వర్షం పడింది. బట్ హ్యాపీగా దర్శనం చేసుకొని రిటర్న్ వస్తే ఉంటే నాకు ప్రసాదం కూడా తీసుకొచ్చారు. ఇంకా రిటర్న్ వచ్చేసారు కదా, ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇక్కడ ఈ వాటర్ చాలా ఫేమస్ కదా, మూలికలతోని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ లాకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. పంబలో స్నానం చేసినవి, తడిసిన బట్టలు అలాంటివి ఉంటే బ్యాగ్ పెద్దగా ఉంటే సరే అని ఇక్కడ లాకర్లో పెట్టేసాము. ఇప్పుడు తీసేసుకున్నాము. మాది కార్ పార్కింగ్లో ఉండింది కదా, ఇక్కడ నుంచి అయితే బస్సులో వెళ్ళాము. లక్కీగా ఏసీ బస్ దొరికింది. నీలక్కల్ వరకు అక్కడ నుంచి కార్లో వెళ్ళాలి. డ్రైవర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. సో హ్యాపీగా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మేము పార్కింగ్కి వచ్చేసరికి టైం లేవను. స్వామికి హరిహరాసనం కూడా చెప్పేశారు. చాలా హ్యాపీ అనిపించింది. అదంతా వినేసి ఇంక స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ టెంపుల్కి. దేవుడి దయ వల్ల మంచిగా దర్శనం చేసుకొని శబరిమల నుంచి రిటర్న్ అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. స్వామి శరణమయ్యప్ప.